శాశ్వతమైన దాని కోసం నువ్వు పోరాడి గెలిచి అవి స్వతంత్రించుకున్నప్పుడు నీ జీవితంలో అసంతృప్తి అనేది ఉండదు. అదేందా ఏంటి శాశ్వతమైనవి అంటే మరి వినండి, నమ్మి బాప్తీసం పొందిన వారి వల్ల ఈ సూచనలు కనపడును. అవునా? ఎంతమంది బాప్తీసం పొందారు ఇక్కడ? అవునా? బాప్తీసం పొందడం గొప్పతనం కాదు. బాప్తీసం పొందటం ఏంటి అంటే దేవుడు మనల్ని యాక్సెప్ట్ చేయటం. నువ్వు ఏ జాతిలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, దేన్ని ఆరాధించినా, ఎక్కడ పుట్టినా, ఈ క్షణం నుంచి నువ్వు బాప్తీసం పొందావు కనుక నిన్ను నా బిడ్డగా అంగీకరిస్తున్నానని యాక్సెప్ట్ చేయటము బాప్తీసం. నామంలో మన బాప్తీసం తీసుకున్న తర్వాత అందరూ కూడా దేవుడికి యాజకులే. అర్థమైందా? అందుకని దేవుడు ఒక మాట అంటాడు, ఏమంటే నువ్వు నమ్మావు, బాప్తీసం తీసుకున్నావు, మంచిది. బాప్తీసం తీసుకున్న తర్వాత నీలో కొన్ని సూచనలు కనపడాలంట. ఏంటయ్యి? కొత్త భాషలు నువ్వు మాట్లాడాలి, ఏమా పాముల్ని ఎత్తి పట్టుకోవాలి, దెయ్యాలను వెళ్ళగొట్టాలి, అస్వస్థ ఉన్న వారి మీద చేతులు ఉంచినప్పుడు వారు సంపూర్ణమైన స్వస్థత పొందాలి, మరణకరమైనది ఏదైనా తాగినా అది నీకు ఏ హాని చేయకూడదు. ఎవరికిది? సృష్టిలో నుంచి ప్రత్యేక సృష్టి ఎవరు అంటే క్రైస్తవులు. క్రైస్తవులు ఎవరు అంటే యేసునామంలో బాప్తీసం పొందినవారు. బాప్తీసం పొందినవారు దేన్ని నమ్మాలి అంటే పరిశుద్ధాత్మని నమ్మాలి, మృతుల పునరుద్ధానాన్ని నమ్మాలి. ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు కనుక బాప్తీసం పొందిన తర్వాత మనకు వచ్చే ప్రత్యేకమైన శక్తి ఏంటంటే పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ మనలో పని చేస్తున్నారు అనటానికి సూచన ఏంటంటే ఈ క్రియలు మనలో కనపడాలి.